నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. అఖిల్ అక్కినేని నుంచి సినిమా వచ్చి 2 ఏళ్ల పైనే అవుతుంది. 2023 ఏప్రిల్లో ఏజెంట్తో వచ్చి అభిమానులతో పాటు ప్రేక్షకులని నిరాశపరిచాడు. దీంతో అప్కమింగ్ మూవీ లెనిన్ పైనే అందరి ఆశలు ఉన్నాయి. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న లెనిన్కి సంబంధించి ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలు అంచనాలు పెంచాయని చెప్పవచ్చు. అఖిల్ ఫస్ట్ టైం మాస్ అండ్ రగడ్ లుక్లో కనిపిస్తుండడం, చిత్తూరు యాసలో కథ తెరకెక్కుతుండడంతో లెనిన్ హిట్ ఖాయమని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఈ మూవీలో హీరోయిన్గా శ్రీలీలాని ఎంపిక చేశారు మేకర్స్. ఆమెపై కొంత భాగం షూటింగ్ని చిత్రీకరించడం జరిగింది. అఖిల్ బర్త్డే సందర్భంగా ఏప్రిల్ 8న రిలీజ్ అయిన టీజర్లో కూడా శ్రీలీలాని చూపించారు. కానీ ఇప్పుడు శ్రీలీల ప్లేస్లో భాగ్యశ్రీ బొర్సెని తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. శ్రీలీల ప్రస్తుతం హిందీలో కార్తిక్ ఆర్యన్తో కలిసి ఆషికీ 3లో చేస్తుంది. దీంతో పాటు పరాశక్తి, ఉస్తాద్ భగత్ సింగ్, జూనియర్ అనే సినిమాలు చేస్తుంది. వీటితో పాటు హిందీలో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాలన్నీ షూట్ దశలో ఉండడంతో లెనిన్కి శ్రీలీల డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో అందుకే లెనిన్కి ఇబ్బంది లేకుండా శ్రీలీలకి బదులుగా భాగ్యశ్రీని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి త్వరలోనే అధికార ప్రకటన రానుందని ఫిలిం సర్కిల్స్లో టాక్. మిస్టర్ బచ్చన్తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ ప్రస్తుతం రామ్ పోతినేనితో ఆంధ్ర కింగ్ తాలూకా, దుల్కర్ సల్మాన్తో కాంతా, విజయ్ దేవరకొండ అప్కమింగ్ మూవీ కింగ్డమ్లో చేస్తుంది. దీంతో లెనిన్ మూవీలో అవకాశం ఆమెకి బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. లెనిన్ని అన్నపూర్ణ స్టూడియో, సితారా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వినరో భాగ్యము విష్ణు కథ చిత్రం ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి దర్శకుడు. ఈ సంవత్సరమే వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది.